మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా యావత్ ప్రపంచానికి మా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, నేను డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని, ఇంకా డాక్టర్ పుష్పలత, డాక్టర్ జ్యోతిర్మయ్, మేము కలెక్టివ్గా ముగ్గురం కలిసి డెంగూకి వైద్యం అనేది 2019లోనే సాధించాము. అది 100% ట్రీట్మెంట్. ఆ తర్వాత కోవిడ్లో ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ఆ రోజు మేము అక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారికి కానీ డిఎంఈ గారి అని చెప్తే ఆ రోజు నన్ను అక్కడి నుంచి పంపించడం జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు కోవిడ్ అనేది ఎంతమందిని చంపింది. కోవిడ్కి 100% ట్రీట్మెంట్. ఇది 100% ట్రీట్మెంట్ అంటే ఈరోజు మీరు పాజిటివ్ ఉంటే రేపు 4 రోజుల్లో నెగిటివ్ అవుతారనేది అది రిపోర్ట్స్తో సహా నేను ICMRలో పెట్టడం జరిగింది. ఏప్రిల్ 12, 2023లో అక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నవంబర్లో మళ్ళీ పెట్టడం జరిగింది. హెల్త్ మినిస్టర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అక్కడ ICMR డైరెక్టర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. రిగార్డింగ్ డెంగ్యూ ప్రపంచంలో ఫస్ట్ ట్రీట్మెంట్, అసలు ట్రీట్మెంటే లేదంటారు, ట్రీట్మెంట్ ఉంది అంటున్నాను. అది కూడా సేమ్ మందులు ఏదైతే కోవిడ్కి ఉపయోగించిన మందులే డెంగ్యూ ఉపయోగించడం జరిగింది. ఈరోజు అదే డెంగ్యూ కేసు, ప్రతి కేసు అందరూ పడిపోయేదాకా చూస్తారు, అంటే గాలిలో దీపం ఆరిపోయేదాకా చూస్తారు. కానీ ఈ ఏదైతే మందులు ఉన్నాయో ఇవి ప్లేట్లెట్స్ ఇమ్మీడియట్గా పెరగడం జరుగుతుంది. వితిన్ 12 to 24 అవర్స్లో. ఇప్పుడు నా చేతిలో ఒక కేసు ఉంది, అది నల్గొండలో ఉంది, నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఇక్కడ ఉన్నాను నేను. బట్ స్టిల్ 1,34,000 నుంచి 2,73,000 3 రోజులలోనే వచ్చింది. ఓన్లీ 2 days. అలాంటి కేసులు 100 కేసుల దాకా నేను ICMR ఢిల్లీలో పెట్టిన, హెల్త్ మినిస్టర్, యూనియన్ హెల్త్ మినిస్టర్ సబ్మిట్ చేసిన, అందరికీ ఇచ్చినాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈరోజు ముఖ్యంగా నేను ఇంకొకటి చెప్పదలుచుకుంటున్నా ఏంటంటే HIV. అసలు HIVకి WHO మందులే కావాలి, లేకుంటే WHO మందులే పనిచేస్తాయి. ఇదిగోండి పేరు 1,50,000 ఎలా సాధ్యమవుతుంది? WHO ఇచ్చే మెడిసిన్స్ తోటే సాధ్యమవుతుంది అనే వాళ్ళకి నేను దిమ్మ తిరిగే ఆన్సర్ ఇస్తున్నా. ఈరోజు కోవిడ్కి, డెంగ్యూకి, చికెన్ గున్యాకి, బర్డ్ ఫ్లూ ఇంకా రాలేదు కదా, దారిలో ఉన్నదట, అది కూడా వచ్చిన రోజు ఇదే మందు. ఎందుకు అంటున్నానంటే అన్నిటికీ కావాల్సింది మెడిసిన్ ఏదైతే ఉందో అది కాల్సిసిన్. కాల్సిసిన్ అనే మందు వైరస్ను చంపుతుంది. అదే మందు అన్ని వైరస్లు, మనుషులకు కాదు పశువులకు కూడా అదే మందు. దయచేసి ఇలాంటి మెడిసిన్ తీసుకురావాల్సిందిగా ఈ ప్రజాప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకు ప్రజాప్రభుత్వం అంటున్నా అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారికి నేను మెయిల్ చేసిన, అక్కడ అప్పుడున్న గవర్నర్ గారికి మెయిల్ చేసిన, అప్పుడున్న మంత్రులను కలిసిన, అయ్యా ఇది ప్రాణాలు కాపాడుతుందంటే చేయలేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా కళ్ళు తెరిచి డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు అవసరమయ్యే మందు ఇది, అతి తక్కువ కాస్ట్, కేవలం 20-30 రూపాయలే. దీని కాస్ట్ 30 రూపాయలే. కావాలంటే ఇప్పుడు కూడా వేసుకోమంటే వేసుకుంటా, నేను ఏం కాదు, చావం, వేసుకుంటే పోయేది ఏముంది, మీ ఆరోగ్యం కాపాడుతుంది కదా. అందుకే నేను ఇది 30 రూపాయలు. ఇంకో మందు ఉంటుంది, అది 15 రూపాయలు, క్లాట్ డిజాల్వ్ చేసే మందు, అది కార్డియాలజీలో కూడా మనకు వస్తుంది. అంటే ఇక్కడ నేను ఇన్ని వైరస్లకు, ప్రతి వైరస్కి ఇదే మందు. చరిత్ర ఇది, చరిత్ర సృష్టిస్తున్నాము. చరిత్రనే ఇది. చరిత్రహీనులు మాత్రం కావద్దని నేను కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం చరిత్రహీనులే వాళ్ళు చేసిన పనికి అడిగినా నన్ను నిరాహార దీక్ష చేసిన 3 రోజులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ ఇమీడియట్గా రిలీజ్ చేశారు. ఈరోజు పెద్ద పెద్ద అధికారులు, ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద అధికారులు నా ట్రీట్మెంట్ వాడతారు.
రేణుకా చౌదరి గారు ఇంతకుముందు హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళ అమ్మాయికి డెంగ్యూ వస్తే నేను ట్రీట్మెంట్ ఇచ్చిన. డిఎంహెచ్ఓ హైదరాబాద్ సార్ మా సార్ ఆయన కోవిడ్ వస్తే ఫాలోయింగ్ యువర్ ప్రోటోకాల్ వస్తుంది, కోవిడ్ డెంగ్యూ రెండు ఒకటేసారి వచ్చింది, నా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇలా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. కనీసం ప్రజలకు ఉపయోగపడేది యావత్ ఇక్కడ ప్రజలంటే ఇక్కడ వాళ్ళు కాదు, మొత్తం యావత్ 840 కోట్ల ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు డెంగ్యూ పీడిస్తుంది, ఈ రోజు మిగతా అన్ని వ్యాధులు పీడిస్తున్నాయి. అన్నిటికీ కూడా అదే మందు. దయచేసి ఒక చిన్న మనిషిగా మేమంతా కూడా చిన్న ఉద్యోగస్తులంగా చేసిన ఇంత పెద్ద మహత్కరమైన పనికి నోబెల్ ప్రైజ్ అనేది మాది. ఇది ఇప్పటికైనా ఎప్పటికైనా ఇవ్వాల్సిందే, రావాల్సిందే. ఎందుకంటే నేను ఐసీఎంఆర్లో పెట్టినా ఎవరు పెట్టలేదు, అది రావాల్సిందే, అది మా మీదనే ఉండాల్సిందే. ఇప్పుడు నేను సుల్తాన్ బజార్ యూపీఎస్సీ సుల్తాన్ బజార్ పోటీలో పనిచేస్తున్నాను. హాస్పిటల్ నుంచి అయినా ఒక పెద్ద పని ఇది. జీవితకాలంలో ఎవరు వందల వేల లక్షల కోట్ల మంది ప్రజలు ఉన్నా సాధించలేనిది ఈరోజు మా డాక్టర్స్, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ సాధించి ఈ డాక్టర్స్ డే రోజు ప్రతి డాక్టర్స్కి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మనిషికి ఇది గిఫ్ట్ ఫర్ నాట్ ద డాక్టర్స్, ఇట్స్ అ గిఫ్ట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఇస్ బీన్ లివింగ్ రైట్ నౌ విల్ బి సర్వైవ్డ్ విత్ దిస్ మెడిసిన్. ఈ మందుతో బతకబడుతుంది, ఈ మందుతో చావడం కాదు, వైరస్తో చచ్చిపోయే ప్రసక్తే లేదు అని చెప్పేసి అందరికీ ఇచ్చినాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈరోజు ముఖ్యంగా నేను ఇంకొకటి చెప్పదలుచుకుంటున్నా ఏంటంటే హెచ్ఐవి. అసలు హెచ్ఐవికి WHO మందులే కావాలి, లేకుంటే WHO మందులే పనిచేస్తాయి. ఇదిగోండి పేరు మాస్క్ చేసినాను, బట్ స్టిల్ ఇక్కడ హెచ్ఐవి పాజిటివ్ అనేది ఉంది. ఫస్ట్ రిపోర్ట్ కోటి పైన వైరస్, కోటి పైన ఇక్కడ మీరు చూసినట్లయితే కోటి పైన వైరస్ ఉంది. ఆ తర్వాత నెలకు 50 లక్షలకు 50 లక్షలు ఇవే మెడిసిన్స్, మళ్ళీ ఏ మెడిసిన్స్ కాదు, ఇదే కోవిడ్కి యూజ్ చేసిన మెడిసిన్స్, ఇదే డెంగ్యూకి యూజ్ చేసిన మెడిసిన్, ఇదే హెచ్ఐవి కూడా యూజ్ చేసిన మెడిసిన్. ఆ తర్వాత 6 లక్షలకు వచ్చింది. 2 నెలల్లో 6 లక్షలు వైరల్ లోడ్. ఆ తర్వాత 3,50,000 ఎలా సాధ్యమవుతుంది? WHO ఇచ్చే మెడిసిన్స్ తోటే సాధ్యమవుతుంది అనే వాళ్ళకి నేను దిమ్మ తిరిగే ఆన్సర్ ఇస్తున్నా. ఈరోజు కోవిడ్కి, డెంగ్యూకి, చికెన్ గున్యాకి, బర్డ్ ఫ్లూ ఇంకా రాలేదు కదా, దారిలో ఉన్నదట, అది కూడా వచ్చిన రోజు ఇదే మందు. ఎందుకు అంటున్నానంటే అన్నిటికీ కావాల్సింది మెడిసిన్ ఏదైతే ఉందో అది కాల్సిసిన్. కాల్సిసిన్ అనే మందు వైరస్ను చంపుతుంది. అదే మందు అన్ని వైరస్లు, మనుషులకు కాదు పశువులకు కూడా అదే మందు. దయచేసి ఇలాంటి మెడిసిన్ తీసుకురావాల్సిందిగా ఈ ప్రజాప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకు ప్రజాప్రభుత్వం అంటున్నా అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారికి నేను మెయిల్ చేస్తున్నాను.